బిగ్ బాస్ ఫేమ్ అశు రెడ్డి బెదిరింపులు. ఏమని బెదిరింపులు? మేము ఫస్ట్ వీక్లో నీకు 1,50,00,000 ఇస్తా, మిగతా డబ్బులు ఎంత రావాలో చెప్పు, అది నేను సక్సెస్ అయ్యి మంచి బేరాలు పెంచుకున్న తర్వాత సక్సెస్ అయితే ఇస్తా, లేకుంటే ఓం శాంతి. ఇది ఆవిడ చెప్పి బెదిరిస్తున్నది. ఎవరిని బెదిరిస్తుంది? ధర్మేంద్ర. ధర్మేంద్ర ఎవరు? అశు రెడ్డి లస్కటాపాగాడు. 9,35,00,000 సమర్పించిన వాడు. ఆడిని బెదిరిస్తుంది. అలాగే సోషల్ మీడియా వాళ్ళని, టీవీ వాళ్ళని కూడా బేబీ బెదిరిస్తుంది. నా పర్మిషన్ లేకుండా మీరు నా గురించి ఫోటోలు, వీడియోలు పెట్టద్దు, లేదంటే నేను లీగల్గా యాక్షన్ తీసుకుంటాను అని బెదిరిస్తుంది. కట్ చేస్తే అదంతా పక్కన పెట్టేస్తే అసలు ఈ అశు రెడ్డి దగ్గర ఏముందని ఇంత మూతు నాకుతున్నారు. ఈ ధర్మేంద్రకి అంత కర్మం పట్టింది. అప్పుడు మా బావ రామ్ గోపాల్ వర్మ ఆడైతే ఈవిడ కాలు నాకాడు, కాలు నోట్లో పెట్టుకున్నాడు. పెద్ద డైరెక్టరు. అమితాబ్ బచ్చన్ని సింగిల్ సిట్టింగ్లో పడగొట్టేసి తెల్లారేసరికి షూటింగ్ స్పాట్లో పెట్టగల టాలెంట్ ఉన్న రామ్ గోపాల్ వర్మ అశు రెడ్డి కాలు నోట్లో పెట్టుకున్నాడు. అంత ఏముంది ఈ ట్రాన్స్జెండర్లో? అది నాకు అర్థం కావట్లేదు. సో గతంలో ఏం జరిగింది అన్నది అందరికీ తెలిసిందే, మన వీడియోలో చెప్పుకున్నాం. అయినా మరొకసారి కుడుస్తాం. బేబీ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని ధర్మేంద్ర. అయితే డబ్బులు కుడుం, బెంజ్ కారు కుడుం, గోల్డ్ రింగ్ కుడుం, నెక్లెస్ కుడుం, కారు కుడుం, ఇలా అన్నీ కుడుం అనింది. వాడు మొత్తం కుడిసేశాడు. ఇన్ని కుడిసిన తర్వాత నాకేం కుడుం అన్నాడు వాడు. పద పబ్బుకి వెళ్దాం, సర్వం కుడిపిస్తా అని పబ్బుకి వెళ్ళారు. చట్టా పట్టలు వేసుకొని తిరిగారు. అంతా అయిపోయింది. పెళ్లి టాపిక్ వచ్చేసరికి ఇద్దరికి క్లాషెస్ వచ్చాయి. వాడు బ్రేకప్ అన్నాడు. అయితే 50,00,000 కుడుం అని చెప్పింది అశు రెడ్డి. ఇక్కడ పడింది పంచాయతీ. నా డబ్బులే వాడుకొని నన్నే శాంతం నాకేసి బ్రేకప్ చెప్పేస్తే పెళ్ళి వద్దు, ఏమొద్దు అని చెప్తావు, బ్రేకప్ చెప్తే నన్నే 50,00,000 అడుగుతావా, పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని కట్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇదిగో ఇప్పటిదాకా రౌండ్గా తిరిగింది. మొత్తం వాడు కుడిసేసాడు. వాడి దగ్గర ఏమీ లేనట్టుంది. పెళ్ళి లేదు, ఏమి లేదు అని చెప్పింది. సమర్పించడం మానేసింది, పబ్బుకి వెళ్ళడం మానేసింది. ఆడికి ఒళ్ళు మండింది. ఇది జరిగింది. ఇప్పుడైతే మే ఫస్ట్ వీక్లో 1,50,00,000 ఇస్తాను, నువ్వేం మాట్లాడద్దు, నా లైఫ్లో నేను సక్సెస్ అయితే అప్పుడు మిగతా డబ్బులు ఇస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. శబాష్ పతివ్రతలు. థ్యాంక్ యూ పతివ్రతలు.